బ్యాక్ టు న్యూస్. ఏపీలో పింఛన్ పంపిణీ గందరగోళంగా మారింది. వృద్ధులు, దివ్యాంగులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బయట వేసవి తాపానికి అల్లాడిపోతున్నారు. గంటల తరబడి క్యూ లైన్స్లో వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. గతంలో ఇంటి వద్ద పింఛన్లు ఇచ్చినప్పుడే బాగుంటుందని అన్నారు లబ్ధిదారులు. ఏపీలో పింఛన్ల పంపిణీ విషయంలో వృద్ధులు అవస్థలు పడ్డారు. 1వ తారీఖునే ఇంటి దగ్గరే పింఛన్ అందుకునే వృద్ధులు నగదు చేతికి అందక ఇబ్బందులు పడుతున్నారు. గత నెల సచివాలయ సిబ్బంది పింఛన్ అందించగా ఈసారి చాలా మందికి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లు డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకులో కొద్ది మందికి ఇంకా డబ్బులు జమ కాలేదు. దీంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు. బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు జమ చేయడంతో వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు తప్పటం లేదు. గత కొన్నేళ్లుగా బ్యాంకు ఖాతాలు వాడని వారు తీవ్ర అవస్థలు పడ్డారు. దీంతో తమ అకౌంట్లు యాక్టివేట్ చేయించుకునేందుకు లబ్ధిదారులు బ్యాంకులకు క్యూ కట్టారు. గంటల తరబడి వేచి చూశారు. కొన్ని చోట్ల కౌంటర్ల దగ్గర తోపులాటలు జరిగాయి. గతంలో ఇంటికే వచ్చి పెన్షన్లు ఇచ్చేవారని ఇప్పుడు బ్యాంకుల్లో వేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు లబ్ధిదారులు. కొన్ని జిల్లాల్లో పెన్షన్లు తీసుకునేందుకు వృద్ధులు, వికలాంగులు ఒక్కసారిగా బ్యాంకుల వద్దకు రావడంతో రద్దీ నెలకొంది. వందలాది మంది రావడంతో బ్యాంకు సిబ్బంది కూడా సకాలంలో సేవలు అందించలేకపోయారు. పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు ఎండలో గంటల తరబడి వేచి ఉన్నారు. ఎండ వేడికి తాళలేక నీరసించిపోయారు. కొందరికి అకౌంట్లు పనిచేయకపోవడం, మరికొందరికి డబ్బులు పడకపోవడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో పెన్షన్ కోసం వచ్చి ఓ వృద్ధుడు బ్యాంకు దగ్గర కుప్పకూలిపోయాడు. ఎండ దెబ్బతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలకు జమవుతాయని అధికారులు చెప్పారు. చాలా మందికి పింఛన్లు బ్యాంకు ఖాతాలో పడలేదు. చేసేదేమీ లేక బ్యాంకులకు క్యూ కట్టారు పెన్షన్దారులు. సిబ్బందిని అడిగితే మీ దగ్గరున్న సచివాలయాల్లో అడగండని చేతులు దులుపుకుంటున్నారు. ఇంతకుముందు వాలంటీర్లు తెచ్చి ఇంటికిచ్చేవారని, ఇప్పుడు తాము చాలా ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు పింఛన్దారులు. కొన్ని చోట్ల బ్యాంక్ అకౌంట్లో అమౌంట్లు పడుతున్నా కొద్దిమందికి ఫోన్ నంబర్కు, ఆధార్కు లింక్ కావడం లేదు. అలాంటి వారికి డబ్బులు తీసుకునే అవకాశం లేకుండా పోతోంది. వృద్ధులకు, యువకులు అప్లికేషన్లు నింపి సాయం చేశారు. కొంతమందికి బయోమెట్రిక్ పనిచేయటం లేదు. ఇంకొందరికి ఆధార్తో ఫోన్ నంబర్ లింక్ కాకపోవడంతో వచ్చిన వాళ్లు వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇంకొందరి బ్యాంక్ అకౌంట్లు రన్నింగ్లో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.